స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రములయ్యా. ప్రభువా, పాడబో పాటలో మీరు వర్ణిస్తాను, స్తుతుల్లో మీరు వర్ణి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నాం కనుక మీరే మా మధ్యలో ఉండి ఈ కార్యాన్ని మీ చిత్తానుసారంగా నడిపించండి. అడ్డులన్నీ తొలగించండి. శరీరంలో ఉన్న మాలో ప్రతి బలహీనతను తీసివేయండి. పాటల ద్వారా మీరు స్తుతించబడాలి, ఆరాధింపబడాలి, మహిమపరచబడాలి, కనపరచబడాలి. అయా, ఈసారి మంచి సమయం ఇచ్చి మొదలు వదలాలి. గత దినాలంతా మమ్మల్ని కాపాడి ఈ దినమున సన్నిధిలో నేను స్తుతించి నేను ఆరాధించే గొప్ప పాటిని నేను మాకు ఇచ్చినందుకు వందనాలు. అదేవిధంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి. కీర్తనలు, సాక్ష్యాలు అన్నింటిలో ఉండి చిత్తానుసారంగా ముగింపు వరకు సమస్తం నడిపించున్నది. అడ్డుగా, ఆటంకంగా, వ్యతిరేకంగా పనిచేస్తున్నవన్నింటినీ పాల్గొనాలి. సమస్తానికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకుందామా? ప్రభుని ఆరాధన చేస్తాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, నీతిమంతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. మహోన్నతుడా నీకు స్తోత్రం అయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం. అందరూ తెరిచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ కూలిందో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. ప్రభు చెప్పిన రీతిగా ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. రకరకాల ఆలోచన తలంపులు మనం పెట్టుకోకుండా పెదవులతో కాకుండా మనం ఆయన హృదయపూర్వకంగా ఆరాధించాలి. స్తోత్రం, స్తోత్రం. రక్షకుడా నీకు స్తోత్రం, అభిషక్తుడా నీకు స్తోత్రం, మెస్సయా నీకు స్తోత్రం, హోసన్నా నీకు స్తోత్రం, ఇమ్మానుయేలు నీకు స్తోత్రం, స్తుతులపై ఆసీనుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం, దయా దక్షిణ పూర్ణుడా స్తోత్రం, ఇమ్మానుయేలు నీకు స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నిత్యము దూతలతో కొనియాడబడుచున్న దేవా స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే,
రక్షకుడా నీకు స్తోత్రాలు, ప్రభులకు ప్రభా నీకు స్తోత్రం, పరలోకం తండ్రి స్తోత్రాలు, జ్యోతిర్మయుడా నీకు స్తోత్రాలు, మేమందరూ సంచరిస్తున్నందుకు స్తోత్రాలయ్యా, బలహీనులు ఉన్న మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. దేవాయి పాటల ద్వారా నీకే మహిమ ఘనత కీర్తి స్తుతి ప్రభావాలను నీ నామానికి చెందుగాక. ఈ స్థలంలో హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది స్వామి. అతిశయించాలయ్యా ప్రభా, నిన్ను బట్టి మేము అతిశయించాలి. ఎల్లప్పుడయ్యా ప్రభా, నిన్ను బట్టి మేము ఆనందించాలి స్వామి. నువ్వే మా ద్వారా మహిమ పొందాలి, దేహం ద్వారా నువ్వు మహిమ పొందాలి, నీ సంఘంగా మేము కూడిన అందరి ద్వారా నువ్వు మహిమ పొందాలయ్యా. హృదయపూర్వకంగా ఆరాధించడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు, ఈ దినాన్ని మమ్మల్ని ప్రభా నిలబెట్టినందుకు స్తోత్రములు, చక్కని సహవాసాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు, ఈ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. బలహీనులు ఉన్న మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములు స్తోత్రములు. దేవానికి వందనములు, రాజులకు రాజా స్తోత్ర, ప్రభులకు ప్రభువానికి స్తోత్రములయ్యా. సర్వశక్తిమంతుడా నీకు వందన, ఆశ్చర్యకరుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. దేవానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును ఆసక్తితో. ఈరోజు లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను. శ్రమలు రావడానికి గల కారణాలు ఏమిటి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మన శ్రమలో నుండి బయటపడడానికి ఏం చేయాలా, ఎలా చేయాలా అనే విషయాల గురించి మీకు ఈ కార్యక్రమం ద్వారా మీకు వివరంగా అందించబడుతుంది. కనుక మీరు దయచేసి శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం.
రాయబడిన లోకాసు వార్త 8వ అధ్యాయంలో 14వ వచనం, ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా. ఈరోజు మనిషి యొక్క జీవితం ముండ్ల పొద మాదిరిగా ఉంది. ముండ్ల పొదల నడుమ పడి ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసి, ఈరోజు మనిషి యొక్క జీవితం ముండ్ల పొదల నడుమలో ఉన్నాయి. హృదయం అంతా ముండ్ల పొద ఉండాలి. అవి హృదయంలో మొలుస్తున్నాయి, అవి ఎక్కువైపోతున్న మనిషి యొక్క హృదయంలో. ఆ ముండ్ల పొద ఏమిటంటే జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు, మరి ఇతర అపేక్షలు, కోరికలు హృదయంలో ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. దినమిల్లా ఆశలు పుడుతున్నాయి. శరీరానికి మనసుకి ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడానికి, వాటిని ఆశలు అనుసరించడానికి మనిషి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, తను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో, ఏ విషయాల గురించి ఆలోచన చేస్తున్నాడో అవి మనిషిని ఏం చేస్తున్నాయంటే బాధపడుతున్నాయనే విషయమో తెలియలేదు. ముండ్ల పొదల నడుము ఉన్నాడు. తన హృదయములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తనను బాధ పెడుతున్నాయి, తనని గాయపరుస్తున్నాయి, తనని పీడిస్తున్నాయి అనే విషయాన్ని మనిషి ఏం చేయలేకపోతున్నాడంటే తెలుసుకోలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు, గుర్తించలేకుండా ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో దయచేసి ఇలాంటి ముండ్ల పొద ఉండకుండా మనం చూసుకోవాలి. అవి ముండ్ల పొద ఏం చేస్తాయంటే, మొట్టమొదట నిన్ను బాధ పెడతాయి, రెండవదిగా నిన్ను అణిచివేస్తాయి. నువ్వు ఎదగకుండా, అభివృద్ధి కాకుండా, నిన్ను ముందుకు సాగకుండా, నీ జీవితంలో ఫలించకుండా ఏం చేస్తాయంటే ముండ్ల పొద మన విషయాలు మీరు బాగా గుర్తించుకోవాలని ప్రభు పేట వేడుకుంటున్నాను. ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే, అవి ఎక్కువగా ఏం చేస్తున్నాయంటే మనలను పీడిస్తూ ఉన్నాయి, బాధ పెడుతున్నాయి. కనుక శ్రమలు రావడానికి కారణం ఇల్లు కాదు, శ్రమలు రావడానికి కారణం నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కాదు, శ్రమలు రావడానికి కారణం అయ్యో నేను వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదు అందువల్లేనేమో నాకు ఈ బాధలు అనేది కారణం కాదు. నీ శ్రమలు రావడానికి కారణం నీ హృదయమే, నీ ఆలోచనలే, నీ హృదయంలోనే ఉన్నవి నిన్ను బాధ పెడుతున్నాయి, నీ జీవితంలో నువ్వు ఎదగకుండా చేస్తున్నాయి, నిన్ను సంతోషంగా ఉండనీయకుండా చేస్తున్నాయి. అందువల్ల బైబిల్ అంటుంది, మనిషి యొక్క జీవితంలో బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు. మనిషి యొక్క జీవితం అంతా బాధపడే దినాలే జీవిస్తున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నా, కష్టాలు అనుభవిస్తున్నా. కారణం ఏమంటే హృదయములో ఉన్నవన్నీ తనను బాధ పెడుతున్నాయి. ప్రభువు మనకి ఎందుకు ఇవ్వడానికి వచ్చాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దీంట్లో నుండి బయటపడే విధానం మనం తెలుసుకోవాలి. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును కోరిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించారు. మనము ఈ మాటలు వినే మన జీవితంలో సేద్యగాడు భూమి మీద విత్తనాలు వేసేటప్పుడు వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదట భూమిని శుభ్రము చేయాలి. భూమి మీద ఉన్నటువంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు తీసి పారవేయాలి. రాళ్ళు ఉంటాయి, చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళన్నీ తీసి బయట పారవేయాలి. ముండ్ల పొదలు ఉంటాయి, ముండ్ల పొదలు వేళ్లతో సహా అన్నీ తీసేసి బయట పారవేయాలి. గడ్డి ఉంటుంది, గడ్డంతా చెక్కేసి బాగా నేలని ఏం చేయాలంటే సదును చేయాలి, దున్నాలి. తరువాత భూమిని బాగా సదును చేసిన తరువాత భూమి మీద ఏం చేస్తాడంటే సేద్యగాడు, వ్యవసాయకుడు విత్తనాలు విత్తుతాడు, అప్పుడు అది ఫలిస్తాయి. అదేవిధంగా మన యొక్క హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం అంతా కూడా చెడ్డవి, అపవిత్రమైనవన్నీ దాగి ఉన్నాయి. మన హృదయంలో చూడండి, మార్కు సువార్త చూసినప్పుడు 7వ అధ్యాయంలో మనిషి యొక్క హృదయం అంతా కూడా చెడ్డవి, అపవిత్రమైనవన్నీ నిండుకొని ఉన్నాయి. అవి మనిషిని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తున్నాయి. మనిషి యొక్క హృదయంలో
చెడ్డవన్నీ దాగి ఉన్నాయి, అపవిత్రమైనవన్నీ ఉన్నాయి. అది ఏమిటంటే 7వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం నుండి 23వ వచనం వరకు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకములు వచ్చును. ఇవన్నీ హృదయంలో దాగి ఉన్నాయి. ఇవి హృదయంలో దాగి ఉండి మనుషులు ఏం చేస్తున్నాయంటే చెడ్డవి, ఇవన్నీ అపవిత్రమైనవి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషి వీటితో పాటు జీవన సంబంధమైన విచారాలు పెట్టుకున్నారు, ధన భోగాలు పెట్టుకున్నారు. తన యొక్క హృదయం అంతా కూడా ఇవన్నీ నింపుకొని ఉన్నారు. ఇవన్నీ చెడ్డవన్నీ హృదయంలో సమస్తమైన కపటం నిండుకొని ఉంది. దుర్మార్గమంతా హృదయంలో నింపుకున్నారు. నీతికి విరోధమైనవన్నీ హృదయంలో నిండి ఉన్నాయి. వీళ్ళు ఎవరంటే అపవాది కుమారులు. మనిషి హృదయం అంతా ఇవి నిండుకొని ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థనలో శుద్ధి చేసుకోవాలి. ఇది సేద్యగాడు ఎలా భూమిని శుద్ధి చేస్తాడో అదే విధంగా మనం కూడా సంఘంలోకి వచ్చిన మనము ప్రభు ఎదుట ప్రార్థన ఎందుకు చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి, పాటలు పాడి స్తుతించాలంటే, ఉపవాసం ఉండి తేలుకోవాలంటే హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకొరకే ఏమి ఇవ్వబడింది? మనకు వాక్యము ఇవ్వబడింది. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దయచేసి ఎప్పుడైతే మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటామో అప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం, దేవుని మహిమను మనము చూస్తాం, దేవుని మనము కార్యాలు ఆయనలో ఉన్నవన్నీ కూడా మనం అనుభవించే అవకాశము వస్తుంది. మంచి నేల నుండే వారు ఎవరంటే రాయబడిన రీతిగా లోకాసు వార్త చూసినప్పుడు 8వ అధ్యాయంలో రాయబడింది, యోగ్యమైన మంచి మనసులో వాక్యం వినాలి. చూడండి, మంచి నేల ఉండే వారు మంచి మనసు కలిగి వాక్యాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని బాగా వినాలి. అందుకొరకే మేము ఈ ప్రోగ్రాం ఎందుకు అరేంజ్ చేశామంటే రోజు కూడా మీ వాక్యం మీరు బాగా వినాలి, మంచి మనసు పెట్టుకుని ఉండాలి. వాక్యం ఎదుట అశ్రద్ధంగా అనాలోచితంగా మనం ఉండకుండా హృదయంలో చెడ్డవన్నీ నిండుకొని ఉన్నాయి. అవన్నీ శుద్ధి చేసుకోవాలంటే లోకంలో ఏది కూడా మనిషి యొక్క హృదయాన్ని శుద్ధి చేసేది, చెడిపోయిన వ్యక్తిని బాగు చేసేది, పాపిని నీతిమంతునిగా మార్చేది ఏది కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. కేవలము దేవుని వాక్యం మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? వాక్యము ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడతాం. ఏ దేవుని ఆత్మ ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడతాం. యేసు రక్తము మాత్రమే నిన్ను, నీ హృదయాన్ని, నీలో ఉన్న పాపాన్ని కడిగి నిన్ను శుద్ధీకరిస్తుంది. నిన్ను సమస్త దుర్నీతిలో నుండి విడిపించి పవిత్రులుగా చేసేది ఏమిటంటే యేసు రక్తం, యేసు నామం నిన్ను సమస్త దుర్నీతిలో నుండి విడిపించి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే అలా వాక్యం విని దాన్ని అవలంబించి మన జీవితంలో ఓపికతో ఏమైతామంటే ఫలిస్తాము, మార్పు చెందుతాం, మన పరిస్థితులు మార్చబడతాయి. నీ జీవితంలో ఓడుబారిన జీవితంగా ఉన్నా, ఎదగలేకపోతున్నామా, ఎంత ప్రయాసపడిన ఫలితము దొరకలేదా, జీవన సంబంధ విచారాలు ధనభోగాల్లో బాధపడుతున్నావా, నువ్వు చేయాల్సింది ఏమిటంటే మొట్టమొదటి పాయింట్ చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయంలో రాయబడిన రీతిగా 19 నుండి 21 వచనం. దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు మీరే నా తల్లియో నా సోదరు. నువ్వు మంచి నేలగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని రోజు వినాలి. నువ్వు ఫలించాలంటే, ఈ శ్రమల్లో నుండి మనం బయటపడాలంటే వాక్యము విని దాని ప్రకారం జరిగించాలి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. కనుక ఈ వాక్యం మీకు ఎందుకు అందించబడుతుందంటే మీరు ఈ సమస్యల్లో నుండి బయటపడడానికి దేవుడు మీకు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తాడు. ఆ వాక్య ప్రకారంగా మనం ఆ వాక్యం విని ఎవరైతే ఆ వాక్యాన్ని ప్రకారంగా జరిగిస్తారో, ఆ మాటకి ఎవరైతే లోపడతారో, ఆ మాటను వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, వెంబడిస్తారో, వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తారు. వారు ఓపికతో ఫలించడానికి ప్రభు సహాయము చేస్తారు. ప్రభు మన జీవితంలో ఆ వాక్యం ఏమంటూ తెలుసా?
నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే నువ్వు ఆయనలో నిలిచి ఉంటావో, ఆయన మాటలు నీలో ఎప్పుడైతే నిలిచి ఉంటాయో, నీవు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడు. కనుక దయచేసి దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 8వ అధ్యాయం 16-18 చేయబడింది ఏంటంటే, ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు, లోపలికి వచ్చే వారికి వెలుగు కనపడటానికి దీపస్తంభం మీద దానిని పెట్టాడు. దేవుడు ఈ వాక్యము దీపంగా మన ముందర ఉంచాడు. దీన్ని పాత్రతో కప్పివేయకూడదు, మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. అందువల్లనే మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు మీకు అందచేయబడుతుందంటే, అసలైన ప్రశ్న సులువైన జవాబు అనే కార్యక్రమం మీకు ఎందుకు అందించబడుతుందంటే, దీపమైనటువంటి ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటకు మీకు తెలియచేయాలి. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచేయాలి. మరుగైన విషయాలన్నీ మీకు బయలుపరచాలి, రహస్యాలన్నీ మీకు తెలియచేయాలా. ఆ మాటలు మేము మా సంఘం వరకే మేము మాలోనే దాచుకోకుండా, మాలోనే అణిచిపెట్టేయకుండా, మేము తెలుసుకుంటే చాలు, ఇతరులకు అందించకూడదని ఉండకూడదు. అందుకొరకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, దీపాన్ని ఎవరు కానీ ముట్టిస్తారో దాన్ని పాత్రతో కప్పివేయడు, దాన్ని ఎత్తుకొని వెళ్ళి మంచం కింద పెట్టాడు, కొంచెం కింద పెట్టాడు. దాన్ని ఏం చేస్తాడంటే, లోపలికి వచ్చే వారికి, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వెలుగు కనపడాలి. ఈ మాటలు అందరికీ కనపడాలి, అందరికీ వినపడాలి. ఈ మాటలు విని అందరికీ కనపడడానికి ఇందులో ఉన్నదని ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు. సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ వాక్యం వైపు అందరూ చూడాలి. యేసు అన్నాడు, లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగైన విషయాలు వెలుగు ద్వారా మీ జీవితాల్లో ఇక్కడ ఉన్నాయి, సంఘంలో ఉన్న విషయాలు మీకు తెలియచేయడానికి ఈ ప్రోగ్రాం మీకు అందించబడుతుంది. కనుక దయచేసి ప్రభు యొక్క బిడ్డలుగా లోపలికి వచ్చేవారికి వెలుగు కనపడటానికి దీపస్తంభం మీద పెట్టబడింది. కనుక ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించబడుతుంది. అదేమిటంటే, తేటపరచబడింది రహస్యం ఏదీ లేదు. ఈ రహస్యాలన్నీ మీకు తేటపరచాలి. మరియు తెలియజేయబడకయు బయలుపడకయు మరుగైనది ఏదీ లేదు. ఇవన్నీ మీకు తెలియజేయాల, బయలుపరచాల. ఇవన్నీ కూడా మీకు తేటపరచడానికి ఈ కార్యక్రమం ద్వారా మీకు వివరంగా అందించబడుతుంది. కనుక ప్రభు మాకు ఇచ్చాడు, ఈ తలాంతు ఇచ్చిన తలాంతును ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు వాడు వ్యాపారం చేసి మరి 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఆ తలాంతుని వెళ్ళి ఏం చేశాడంటే, భూమి తవ్వి దాన్ని దాచిపెట్టేశాడు. యజమాని దూరదేశానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగి వచ్చినప్పుడు అడిగితే, 5 తలాంతులు వాడు, అయ్యా నేను మరి 5 తలాంతులు సంపాదించాను. 2 తలాంతులుగా, అయ్యా మరీ 2 తలాంతులు సంపాదించిన. 1 తలాంతు గల వాడు ఏం చెప్తున్నాడు, అయ్యా నీవు విత్తని దాన్ని పోయేవాడవు, పంట కూర్చుకొని వాడవు, కఠినుడు కనుక నీకు భయపడి నేను ఏం చేశానో రుమాలను కట్టి దాచిపెట్టేశాను. కనుక దయచేసి ఈ తలాంతులు మీకు కనబడమంటే, మాకు ఇచ్చినటువంటి తలాంతు అనేకులకు ఉపయోగపడాలి. ఇప్పుడు మనం తరచుగా వ్యాపారాలు చేసే వాళ్ళు చూస్తుంటాం. వ్యాపారం చేసే వ్యక్తి తన దగ్గర ఉన్న సరుకు కానీ అందరికీ తెలియచేయబడాలని ఏం చేస్తాడంటే, బ్యానర్లు వేపిస్తాడు. తన సరుకు అందరికి కనబడేటట్లు వీధి మూలలో పెట్టుకుంటాడు, టీవీలో ప్రచురిస్తాడు, యాడ్స్ ప్రకటన ఇస్తాడు, ఇంకా అనేక చోట్ల బ్యానర్లు తగిలిస్తాడు. దాన్ని అనేకులకు తెలియజేయడానికి ఏం చేస్తాడంటే ప్రచురణ చేస్తాడు, పబ్లిసిటీ చేస్తాడు. అదేవిధంగా మేము ఈ ప్రోగ్రాం ద్వారా మీకు అందరికీ ఈ విషయాలన్నీ తెలియచేయాలా. మనిషికి రహస్యంగా ఉన్నవన్నీ కూడా తేటపరచాలి, మరుగ్గా ఉన్న విషయాలన్నీ కూడా తెలియచేయాలి, బయలుపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కనుక
మీరు క్రమం తప్పకుండా దినదినము రోజు ఈ ప్రోగ్రాం వస్తుంది, దయచేసి తప్పనిసరిగా మీరు వినాలని ప్రభు పేట వేడుకుంటున్నా. మనం ఏం రాయబడిందంటే లోకాసువార్త 8వ అధ్యాయం 22 నుండి 25వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక ధోని ఎక్కి సరస్సు అందరికీ పోదామని వారితో చెప్పగా వారు ఆ ధోనిని త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించి గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా ఈరోజు కుటుంబాల్లో అనేక సమస్యలు జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ప్రభు అన్న లోకంలో నీకు శ్రమ కలుగులు, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ఈ మాట ఆయన తన శిష్యులతో కూడా యేసు నీతో కూడా ఉన్నాడనే విషయాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ మాటలు వినే నీ జీవితంలో సమస్యల మధ్యలో ఉన్నావా? నీ జీవితంలో సమస్యల గుండా వెళుతున్నావా? సరస్సు నీ జీవితంలో సమస్యలు నిండుకొని ఉన్నాయా? అపాయకరమైన స్థితిలో ఉన్నావా? శ్రమల్లో ఇరుక్కొని ఉన్నావా? శ్రమల చేత తరమబడుతున్నావా? సమస్యల్లో పడదురేయబడినావా? జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు, కుటుంబంలో సమస్యలు, నీ వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నావా? మనకి శుభవర్తమానం ఏమిటంటే, యేసు నీతో ఉన్నాడు, యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. యేసు అన్నాడు, మనల్ని అనాథులుగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నీతో ఆయన ఉన్నాడు. అనేక సార్లు నువ్వు అనుకుంటున్నాయో, నా అన్నవారు నన్ను వదిలేశారు, నా బంధువులు నాకు వదిలేసినారు, నా స్నేహితులు నాకు దూరం అయిపోయినారు, నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతున్నాను. కానీ యేసు నీతో ఉన్నాడు, యేసు నీకు సహాయం చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆ ధోనిలో శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు యేసు ఉన్నారు. యేసు ఆ స్థలంలో ఉన్నారు, వారిని పరీక్షిస్తున్నారు. కనుక వారు ధైర్యంగా స్థలంలో వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం అని చెప్పారు. చూడండి, యేసు శిష్యులతో కూడా ఉన్నప్పటికీ కూడా వారిలో యేసు ఏమంటున్నాడంటే, నీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు చాలా మంది మాటలు వినేవారు దేవుని మాట మీద విశ్వాసం లేదు, మేము నశించిపోతున్నామని అనుకుంటున్నారు. అయ్యో మా కుటుంబం ఇది అయిపోయింది, మేము శ్రమలో ఇరుక్కునేసిన, శోధనలో ఉన్నాం, మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, దేవుడు మమ్మల్ని వదిలేసినాడు, మేము ఆయన నమ్ముకున్నాం, ఆయన మాకు దూరం అయిపోయాడు అని బాధపడుతున్నాం. కానీ యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు ఏమంటాడంటే, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఆ శ్రమలో నువ్వు ఓర్చుకొని ఉండాలి. నీకు ఎంత ఓర్పు అనేది నీకు పరీక్ష. కొన్ని పరీక్షలు ఉంటాయి, చదివే వాళ్ళకి పరీక్షలు ఉంటాయి, వాళ్ళ టాలెంట్ తెలియజేయబడుతుంది. ఆ పరీక్షల్లో వాళ్ళ యొక్క ఎంత అనుభవం, ఎంత బాగా చదివినారని ఆ పరీక్షలు వారికి తెలియజేయబడతాయి. ఈరోజు ఈ వాక్యం వినే నిన్ను శ్రమలు నీ జీవితాల్లో ఎందువల్ల అంటే, నీకు ఓర్పును నేర్పించడానికి. మనిషికి వాస్తవంగా ఓర్పు లేదు, సహనం లేదు, ప్రతిదానికి విసుక్కుంటాడు, ప్రతిదానికి సోలిపోతాం, విసిగిపోతాం, కృంగిపోతాము, చింతతో ఉంటాము, నిరాశతో నిస్పృహతో ఉంటాము, సమస్యల్లో ఓడిపోతున్నా, తొందరపడుతున్నా. ఎందుకు నీకు శ్రమలు నీ కుటుంబంలోకి ప్రభు అనుమతిస్తాడంటే, ఓర్పు కావాలి, సహనము కావాలి, నీకు నిరీక్షణ కావాలి. ఆ ఓర్పు నీకు పరీక్ష. ఆ పరీక్షలో నీకు నిరీక్షణ ఏముందంటే, యేసు నాకు సహాయం చేస్తా, యేసు నాకు తోడుగా ఉన్నాడు, యేసు ఏ శ్రమలో ఉన్నాడు, ఆ శ్రమలో నుండి ఆయన నన్ను విడిపించడానికి, తప్పించడానికి సమర్థుడు. హల్లెలూయా. కనుక యేసు అంటూ నీ విశ్వాసం ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ ఉంది? కనుక ఈ మాటలు వినే మనం దేవుని వాక్యం బాగా మనం వినాలి. యేసు నీతో ఉన్నాడని గుర్తించుకోవాలి. ఈ సమస్యల్లో నుండి యేసు నన్ను తప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి.
ఓర్పు సహనం కలిగి మనం ఉంటే ప్రభు తప్పనిసరిగా నీ జీవితాల్లో వచ్చే ప్రతి శ్రమలో నుండి, శోధనలో నుండి, కష్టాల్లో నుండి విడిపించగలడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే, ఆయన లేచి గాలిని, నీటి పొంగులు నీకు సహాయం చేస్తాడు. నీ పక్షంగా ఆయన ఉన్నాడు, నీ తోడుగా ఉన్నాడు. నీ మీద వచ్చే సమస్యలు, నిన్ను పీడించే సమస్యలు, ఏ సమస్యలు నీ ఇంట్లో నిండుకున్నాయో, వ్యాధులు నిన్ను పీడిస్తున్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు, అప్పుల సమస్యలు నిన్ను పీడిస్తున్నాయో, అపవిత్ర ఆత్మలు మనల్ని పట్టుకొని పీడిస్తున్నాయో, ఆయన లేచి వాటిని గద్దించగానే అవన్నీ నిర్మలమైన. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, ఆయన నీతో ఉండాలని విశ్వసిస్తావో, నిరీక్షణ కలిగి ఉంటావో, యేసు ఏం చేస్తాడు తెలుసా? సమస్యలను గద్దిస్తాడు. ఆ సమస్య వెనక పనిచేసే, నిన్ను పీడించే అపవిత్రాత్మలు, దయ్యములు, నిన్ను బాధ పెట్టే సమస్యలు ఆయన గద్దించినప్పుడు అవన్నీ నీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాయి, అవన్నీ అణిగిపోతాయి. ఎందువల్ల అంటే యేసుకు వాటన్నిటి మీద ఏముంది? అధికారం ఉంది. అన్ని యేసు నామానికి లోబడతాయి. యేసు నామమున అవన్నీ నేను వదిలేసి వెళ్ళిపోతాయి. యేసు నామములో అవన్నీ వాటి మీద నీకు పూర్తిగా ఆయన జయమిస్తాడు, వాటిలో నుండి నిన్ను తప్పిస్తాడు అని నిరీక్షణ కలిగి మనం ఉండాలి. యేసు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నా, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయ, ఏది మీకు హాని చేసేదానికి అవకాశం అయినా ఇవ్వడు. కనుక దయచేసి మాటలు వినేటువంటి మన యొక్క జీవితాల్లో సమస్యలు ఏం చేశారు తెలుసా? మన పాదాల కింద పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఆ మాట చూసుకొని ముగించుకున్నాం. లోకాసు వార్త 20వ అధ్యాయం 42వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాడు. హల్లెలూయా. కనుక ఈ మాటలు వినే మన జీవితాల్లో ఏ శత్రువు అయితే నీ మీద ఏలుబడి చేస్తున్నాడు, ఏ శత్రువు నీ ఇంట్లో సమస్యలన్నీ తీసుకొచ్చి సమస్యల ద్వారా నిన్ను బాధ పెడుతున్నాడో, సమస్యలు నిన్నుకొని ఉన్నాయో, అపాయకరమైన స్థితిలో ఉన్నావో, నువ్వు బాధింపబడుతున్నావో, ఆ శత్రువుని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ శత్రు పాదాల కిందన పెట్టేసినాడు. ఆ సమస్యలు నీ మీద ఏర్పడి చేయకుండా, ఆ సమస్యలు నీ ఇంట్లో నిండుకోకుండా, నీ